అంటే మీరు గేమ్ ఆపేయడానికి కూడా రీజన్ సోనియా కదా ఒక రకంగా. ఏ గేమ్? బెలూన్ స్టార్స్ ఏదైతే ఉందో లేదు, నేను ఆపేయలే. వల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారు. ఓ లేదు, నేను ఆపేయలేరా. నేను ఎందుకంటే డే 1 నుంచి చిన్న చిన్న పదాలు ఎత్తుక్కొని ఈ పదాలే మా స్ట్రాటజీ అని మాట్లాడేవాళ్ళు. సరే బిడ్డ, మరి నా స్ట్రాటజీ కూడా నాకున్నది నేను అన్న. క్లియర్, నేను రూల్ గురించే ఫైట్ చేస్తున్నాడా. వాడు బయటకు వెళ్తే లోపలికి రావాల్సిన బాధ్యత సంచాలకుది. నేను సంచాలకు పిలవగానే రావాలని లేదు, అవి వాళ్ళు మాట్లాడినే. శరీరం అంటే ఫుల్ బాడీ అని నేను అనుకుంటే తలకాయ ఒకటే అని వాళ్ళు ఎట్లా అనుకున్నారో, వాడు బయట వెళ్ళినప్పుడు లోపలికి రావాలి అని అంటే తీసుకురావాల్సిన బాధ్యత సంచాలకుది. అంతకుముందు సంచాలకు ఏం చేస్తారు జనరల్గా, వాడు రూల్ అన్నప్పుడు. ఇప్పుడు ఎంపైర్ ఉన్నాడు, నేను లైన్ బయట చుట్టూ ఏమంటాడు, నువ్వు లోపలికి వచ్చినాక గేమ్ కంటిన్యూ చేస్తా అంటాడు. నువ్వు మధ్యలోకి వచ్చినాక నేను చేస్తా అంటే నీ మాట నేను ఎందుకు ఇంటా? నేను బరాబరేనా? ఇప్పుడు ఆమె వింటదా వేరే సంచాలకు అయితే? అడ్డంగా వాదిస్తాను. ఫుల్ మ్యానిపులేటింగ్ అంటే నేనేమంటా తెలుసా, ఇప్పుడు వినటోడికి గుర్రలేదంట కరెక్ట్గా. నువ్వు ఎందుకు మ్యానిపులేట్ అవుతావు పోయి? నీ అమ్మ నీకు 25 ఏళ్ళు దాటి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, నువ్వు మ్యానిపులేట్ ఎందుకు అవుతావు? నేను అందుకే మ్యానిపులేట్ అవుతున్నావు అనుకున్న వాళ్ళందరితో మాట్లాడినాను. నిఖిల్కి చెప్పిన, మిగతా వాళ్ళందరికీ చెప్పిన, సీతుకు కూడా కొన్ని చెప్పిన. నాకు చెప్పాలనిపించినాయండి, మస్తు మాట్లాడతారు. వాడి మాటలేని నువ్వెందుకు చేంజ్ అవుతావు అనేది నా పాయింట్. మణికంఠ నిజంగా హౌస్లో మోస్ట్ టిపికల్ పర్సన్, హానెస్ట్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒకటి చెప్తా, మణికంఠ సిచ్యువేషన్ మాట అనిపించింది హానెస్ట్గా. నేను హౌస్లో ఉన్నప్పుడు అంటే నేను ఎగ్జాక్ట్లీ బయటకు వచ్చే ముందే జరిగింది అది. కొన్ని జరిగినాయి. ఇప్పుడు అది ఎట్లా అంటే అది మాట్లాడుతూ ఉంటాడు వాడు వెళ్ళి గంటలు అది 100% స్ట్రాటజీ అన్న. ఫస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సినోడు నేను ఒక పాయింట్ ట్రిగ్గర్ చేస్తే వాడు బయటకు వచ్చి అన్నాడు, నువ్వు క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు, అందుకే నేను గివ్ అప్ ఇచ్చేసిన డిస్కషన్స్లా. అప్పుడే నాకు అర్థమైంది నువ్వు పాయింట్ మాట్లాడతావని, నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటా అని అన్నాడు. ఫస్ట్ వీక్ అంత ఘోరంగా ఫ్లక్చువేట్ అయిన ఒక పర్సన్, సెకండ్ వీక్ దాన్ని మనం ఫ్లిప్ అయిపోతే వీడి అమ్మాయి 1 వీక్లో ఎట్లా మారిండ్రా అని ఒక షాక్లో ఉన్నా. మారితే మంచిదే కదా అని కూడా అనుకున్నా. ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి ఏడుస్తూ ఉన్నాడు. నాకు ఎందుకు నేను అనుకున్నా అంటే, ప్రతిసారి నా వైఫ్ నా పాప అంటాడు. నేను 5 వారాలు ఉంటే చాలన్నా నా టార్గెట్ సేఫ్, నా పాప నా దగ్గరకు వస్తుంది అని అన్నాడు. వీడికి ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో అనుకుని ఆగింది. ఆ పాయింట్ మీద స్టిక్ అని అంటే నాకు వాడి మీద డౌట్ రాకపోయేది. సడన్గా ఎగ్టాస్లో పోయి మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు కప్పుకెళ్ళి మొన్న కదా నువ్వు 5 వారాలు అన్నావు, డైరెక్ట్ కప్పుకెళ్ళి వెళ్ళిపోయినారా నువ్వు? సో ఏది నమ్మాలన్నా? సో అందుకనే నేను వాడి మీద ఫ్లిప్ అయిపోయాను. వీడు ఖచ్చితంగా హానెస్ట్గా ఆడతలేడు అని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి మణికంఠ మీద 2 అలిగేషన్ల వల్ల నేను ఇంకా ఎక్కువ ఫీల్ అయినా. వాని క్యారెక్టర్ దాన్ని ఏమంటారు పదం కరెక్ట్ చెప్పాలంటే, 2 అమ్మాయిలు ఎమోషనల్గా నన్ను మోసం చేసిండు అని అన్నారు. అది చాలా. సో అట్లీస్ట్ నాకు ఇంకొకటే ఒక ఆప్షన్ ఏముండే అంటే, వెళ్ళిపోతున్నప్పుడు వానికి బ్లాక్ రోజ్ ఇచ్చి మణికంఠ దోష ఉంది సిచ్యువేషన్ అవాయిడ్ ఇక ఇది ఒకటే నీకు నేను ఇచ్చే సజెషన్ అని బయటకు వచ్చేసిన అంతే. సోనియా స్ట్రాంగ్ అయితే ఆడతలేదు, ఆ మాటలే ఉన్నాయి సోనియా. నాకు తెలిసిన సోనియా ఫైటర్, కానీ ఆ ఫైటర్ నాకు ఎక్కడ కనపడలేదు. ఫస్ట్ 2-3 రోజులే కనపడ్డది. ఆ తర్వాత ఆమె ఎందుకు సైలెంట్ అయింది, ఏమైంది నాకు అసలు నో ఐడియా. ఈ ట్రాక్ తెలియదు. బయటకు వచ్చినాక నాకు కొన్ని క్వశ్చన్ అడితే నాకు నెత్తి ఖరాబ్ అయింది. వాళ్ళతోటే ఉన్నా కదా సోఫాలో పక్కన ఇన్ని జరిగినాయి అనుకున్నాను నేను. నేను షాక్ అయినా నిజంగా. ఆ రోజు ఘోరంగా ఏడ్చింది. నేను అన్న రోజే ఏముంటారు కదా భలే కవరేషన్, నీట్గా కవరేషన్, చాలా సెట్ అయిపోయింది. మస్తు సెట్ చేసుకున్నాడు వాడు, సూపర్ సెట్ చేసుకున్నాడు. అంటే మనం యాక్టర్స్ అన్నా మనం నీట్గా కనపడాలి కదా అన్నాడు. అది మంచి అనిపించింది. అది నేను ఎన్నిసార్లు పక్కకుండి నవ్వుకు నాకు అర్థమే అనేది. సడన్గా వచ్చి నాకు ఒక హగ్గి అని చెప్పి ర్యాండమ్గా వచ్చి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. యష్మి ఫీల్ అయిన తర్వాత నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. అప్పటిదాకా నేను మణికంఠ యష్మికి కోల్డ్ వార్ అవుతుంది. ఎందుకంటే
యష్మిని వాడు ఫ్లర్ట్ చేస్తా ఉన్నాడు. ఎట్లా అంటే యష్మి నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అని సారీ శ్రీప్రియ అంటాడు. శ్రీప్రియ వాళ్ళ వైఫ్ పేరు ఇక్కడ ఉంటుంది ఇంకా ట్యాగ్, నువ్వు చాలా క్యూట్ ఉన్నావు యష్మి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. స్ట్రాటజీ అరే నీకు పెళ్ళైంది కదరా అంటే పెళ్ళైతే ముందు ఫ్లర్ట్ చేద్దాం అంటాడు. ఇది హెల్తీ ఫ్లర్టింగ్ అంటాడు. సో ఇవన్నీ నేను చూసుకుంటూ వచ్చి వీడు ఇంత లేదు చిల్ అవుతున్నాడు అని అనుకున్నా. యష్మి కూడా సరదాగా తీసుకుంది. ఎప్పటిదాకా సరదాగా తీసుకుంది, వాళ్ళు జోక్లో మాట్లాడిన మాటలు అనేది చల్లకిలో పాయింట్ తీసుకుని నామినేట్ చేసరికి ఫ్లిప్ అయిపోయింది ఆ పిల్ల. సో ఆమె యష్మి కరెక్ట్ చెప్పాలంటే గేమ్ని గేమ్ లాగా ఆడుకుంటా నువ్వు ఫ్రెండ్గా నువ్వు ఎవ్వరు అనగా నువ్వు తప్పు చేస్తే పాయింట్ అవుట్ చేస్తే ఒకే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాండిడేట్ యష్మి హౌస్లో. నబీల్ ఆడతాడు. నబీల్కి ఇది బ్యాక్ ఇంజరీ ఒకటే చెయ్యి ఇంజరీ ఉన్నది, కానీ నబీల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే నబీల్ కూడా సేమ్ యష్మి లాగా నువ్వు ఎంత ఫ్రెండ్ అన్నగా నువ్వు మిస్టేక్ చేస్తే నామినేషన్లో బరాబర్ పాయింట్ అవుట్ చేస్తాడు. కాకపోతే దాన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేస్తాడు, అది వాడి స్టైల్. బాగుంటుంది. 100% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు గివప్ చేయడు. అండ్ నబీల్ క్విక్ లర్నర్ అన్న. ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత నన్ను రెడ్ కార్డ్ ఇచ్చారు కదా నాకు, నేను చెప్తున్నా కదా వాడిది నా సేమ్ స్లాంగ్. వాడు కూడా చాలాసార్లు నాతో అట్లాంటి మాటలు మాట్లాడాడు. నేను చెప్తాను హౌస్ అయిపోయేదాకా వాడు ఆ మాటలు మాట్లాడాడు. ఎందుకంటే మైండ్లో పెట్టుకున్నా అంటే వాడు అస్సలు ఏదైనా నెగిటివ్ అవుతుంది ఒకరికి అని అంటే అది పెట్టుకొని ఆడతాడు. అది ఆబ్వియస్లీ వెరీ కాన్షియస్ ఉంటాడు. అది ఖచ్చితంగా ఒక గేమర్కి ఉండాలి, వాడికి ఉన్నది, వాడు ఉంటాడు. లేదు లేదు అంత అగ్రెసివ్ కాదు నబీల్. నబీల్ ఎక్కడ కావాలో అక్కడ అవుతాడు. నబీల్ ఈజ్ వెరీ కామ్ కంపోజ్డ్, చాలా కామ్ కంపోజ్డ్. అస్సలు కాదు. నబీల్ చాలా హర్ట్ చాలా మంచిగా ఉన్నది. కన్నింగ్ లాగా అని చెప్పగాని ఇంకా నాకు అర్థం కాని క్యారెక్టర్స్లో ఒకటి విష్ణుప్రియ ఒకటి అర్థం కాదు. నాకు ఎందుకు అర్థం కాదంటే తక్కువని ఫ్లోలో కొన్ని మాటలు వదిలేస్తుంది, ఆ తర్వాత ఎందుకో రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ మాటకు సారీ చెప్తుంది. అట్లా నన్ను ఒక మాట అన్నది, నబీల్ ఒక మాట అన్నది గేమ్ ఆడుతున్నప్పుడు. అంటే తక్కువ నువ్వు ఒకరిని అసాసినేట్ చేయకూడదు కదా, రాంగ్ వర్డింగ్స్ యూజ్ చేసి. ఆ తర్వాత నువ్వు సారీ చెప్పి ఏం లాభం అన్నా, జరగని దాన్ని జరిగినట్టు పోర్ట్రే చేయడం. అది నాకు ఎందుకో నాకు దానివల్లనే కొంచెం ఆకోడ్ అనిపిస్తూ ఉంటుంది. ఆమె రాదు, నీకు ఇప్పుడే విన్నా నాకు అర్థమైతే లేదని నాకే లోపలలోనికే అర్థం కాలేదంటే బయట ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాదు. సో డెఫినెట్గా దాన్ని రాదు. నిఖిల్ నేను విన్న ఆట వేరే, నిఖిల్ నేను చూస్తున్న ఆట వేరే. వాడు చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకు అందుకే అర్థం. నేను వచ్చే 2 రోజులు నిఖిల్ నాకు సోనియా మీద డిస్కషన్. ఒకటే ఏంటంటే అరే ఆమె అడిగిన అన్నీ చేయాలనుకుంటుందిరా అని వాడు అంటాడు. ఏంటమ్మా నీకేమైందిరా, నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు అంతా ఫైట్ చేసినావు, నీకేమైంది అంటే ఏమోరా నాకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి ఏమైందంటే వాని దరిద్రం పాపం ఉన్నది 3 వారాలు, కానీ 4గురితో లింకేసారు వానికి. ఆ 3 వారాలల్లో వానికి ఎవరితో మాట్లాడాలన్నా భయం అవుతూ ఉన్నది. సో అట్లా వాడు ఏది మాట్లాడితే ఎటుపోతానో ఒక భయంలోకి వెళ్ళిపోయాడు. కానీ నిఖిల్ అది కాదు. ఎవరు నిఖిల్ చాలా జెన్యూన్ క్యాండిడేట్, కానీ ఎమోషన్స్ వాళ్ళ గేమ్ని తొక్కేసినాయి. నేను వచ్చినప్పుడు అదే చెప్పిన, అవన్నీ వదిలేసారు ప్లీజ్, నాకు ఆ పాత నిఖిల్ కావాలి. బయట ఉన్న సోనియా వెరీ అగ్రెసివ్ అండ్ ఒకసారి మాట మాట్లాడితే ఇంకోసారి అదే మాట మీద చిక్కానే ఉంటుంది. నేను ఎగ్ టాస్క్లో 2 సార్లు ఫ్లిప్ అయింది. అదే ఫుడ్ గురించి నువ్వు ఏడ్చినావు ఫస్ట్ వీక్లో, అరే అమ్మ నాకు తెలిసిన ఫ్రెండ్ ఈమెనే కదా అని నేను బాధపడ్డా. అదే ఫుడ్ గురించి మేము తెల్లారి 1 అవర్ మాకు ఇచ్చినప్పుడు మేము వండుకుంటామని అన్నాం. అరే మేము బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వండుకుంటామని అంటే వాళ్ళు వండుకుంటామన్నారని యాకే ఎందుకు కిలోతో పంచాయతీ, మీరే వండుకోరా అని చెప్తే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి వండుకున్నారు వాళ్ళు. గంట బాబు టైం తీసుకున్నారు. మరి నిన్న మీరు ఫుడ్ గురించి అందరు ఆకలి గురించి అంతా మాట్లాడారు, మీరు 1.5 గంట టైం తీసుకుంటే మరి మేము 1.5 గంట ఆగాలి కదా. నబీల్కి గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది, నబీల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఆదిత్యన్నకి ఇష్యూ ఉంది, ఆదిత్యన్న ట్యాబ్లెట్ వేసుకోవాలి. మరి మీ దాంట్లో అట్లా ఎవరు లేరు హెల్త్ ఇష్యూస్. సరే మీకు ముందు టైం ఇస్తాం మరి తీసుకోవచ్చు కదా. ఆ ప్రేమ ఇక్కడ ఏమైంది, ఫోటో టాస్క్లా దెబ్బ తాకుతుందనే ఫిజికల్ వైలెన్స్ అవుతుంది. అన్నిసార్లు ఆపింది. అన్నిసార్లు మీరు ఆపినప్పుడు ఎగ్ టాస్క్లో కూడా ఫిజికల్ వైలెన్స్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? సో ఇప్పుడు ఆ సోనియా నిజమా ఈ సోనియా నిజమా అని నేను అడుగుతా. నా ఇంటెన్షన్ అది కాదురా అన్నారు. ఇక నేనేం మాట్లాడుతుంది దానికి? కాదనే చెప్తున్నా కదా, కాదని చెప్పిన నేను కాదనే చెప్తున్నా. 100% ఆడతలేదు, అదే చెప్పిన. 100% ఆ సోనియా అయితే ఈ గేమ్ ఆడతలేదు, ఓన్లీ మాటలు మాత్రమే ఉన్నాయి. బిగ్ బాస్ లో ఉండాలి అంటే గేమ్ ఆడాలా కంటెంట్ ఇవ్వాలా? రెండు కన్ఫర్మ్ 2. ఎందుకంటే
మా వైఫ్ బయటకు వచ్చినాక అన్నది, నువ్వు ఎక్కువ కనబడలేదురా ఫస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ అని అన్నది. నేను నా ఏవి చూసినావు కదరా, నేను కనపడకపోతే అన్ని ఎమోషన్లు ఎడికేలు ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ప్లే చేయలేదో నాకు తెలియదు. నా గురించి 11 మంది తెలిసినారు కదా వాడు వెళ్ళకూడదని. సో అట్లీస్ట్ నేను ఎంతవరకు వాళ్ళతో బాండింగ్ ఉన్నా, ఎంత గేమ్ అన్నా వాళ్ళకు కూడా తెలుసు కదా. నేను ఒక నార్మల్ అంటే నేను ఏమైనా ఆడకపోయి ఉంటే వాళ్ళకి ఏమవసరం నా గురించి డిఫెండ్ చేయడానికి, వాడు మంచి లేరు మంచిగా ఆడుతాడనే వాళ్ళకి తెలిసింది. ఫస్ట్ వీక్ నుంచి నేను ఆడుతూనే ఉన్నాను. అదొక్కటే గేమ్ నేను గివప్ చేసిన అంటే ఫిజికల్ డ్యామేజ్ అవ్వద్దనే నా ఇంటెన్షన్. నేను చెప్పిన మీ ఇష్టం మీరు ఆడుతూ అంటే ఆడుకున్నాను కాబట్టి నేను గివప్ చేసిన. అది ఓకే. ఏది సెకండ్ వీక్లో హానెస్ట్ ఇప్పుడు నాకు ఏంటంటే సెకండ్ వీక్లో స్టిల్ మళ్ళీ నాకు మణికంటనే ఉన్నాడు ఆప్షన్. మణికంటనే ఆప్షన్ ఉన్నప్పుడు నేనేమనుకున్నా అంటే ఆల్రెడీ వాడిని ఒక దగ్గర ప్రెస్ చేసి వదిలేసినప్పుడు వాడు ఆల్రెడీ ఎమోషనల్గా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఒకటే టార్గెట్ని మళ్ళీ ట్రిగ్గర్ చేయడం కరెక్ట్ కాదు అని అనిపించి అక్కడి నుంచి నేను ఆదిత్యాలను చెప్పిన 100% ఆదిత్య అనేది కూడా మిస్టేక్ ఉంది. ఎందుకు తెలుసా, ఆదిత్య అన్న ఏంటంటే లోపల చాలా యాంగర్ ఉంటుంది, బయటకు నవ్వుకుంటూ మాట్లాడతాడు. నువ్వు అట్లీస్ట్ ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఐ లవ్ యూ అని కట్ చేస్తాడు ఆ టాపిక్ని. అది నాకు నచ్చలేదు, చాలాసార్లు నచ్చలేదు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద నామినేషన్ పైన. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.